హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు మింట్ రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. టేస్టీగా, స్పైసీగా, డిఫరెంట్ ఫ్లేవర్లో చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు నా వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందుగా ఒక మిక్సీ జార్లో 5 పచ్చిమిర్చి, 1 కప్పు పుదీనా, 1 కప్పు పెరుగు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు మిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ కారం వాడట్లేదు, ఓన్లీ పచ్చి కారంతో ఈ పుదీనా రైస్ చేసుకుంటున్నాం. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని వేడెక్కిన తర్వాత అందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే జీడిపప్పును వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారాక అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ వేసుకున్న పుదీనా పేస్ట్ను వేసుకోవాలి. మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్కి ఈ మసాలా పేస్ట్ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్. అందులోని కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. మూత పెట్టి వదిలేసి ఎలక్ట్రానిక్ కుక్కర్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత మీకు మింట్ రైస్ రెడీ అయినట్లే. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త రుచుల వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా.